బోయింగ్ 787 సిరీస్కి సంబంధించినటువంటి విమానాలన్నింటినీ కూడా దాని మీద స్పెషల్ ఆడిట్ చేయమని చెప్పేసి డీజీసీ ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. తద్వారా భారతదేశంలో వాడేటటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి బోయింగ్ విమానాలని చెక్ చేస్తారు. రెగ్యులర్ చెకింగ్కి ఇంకొక 4 అడుగులు ఎక్కువ చెక్ చేస్తారు. చెక్ లిస్టును కూడా రిలీజ్ చేసింది. దాంతో ఆడిట్ చేసి ఇప్పుడు రిపోర్టు. వాస్తవంగా బోయింగ్ గతంలో కూడా ఇట్లాంటి వాదాలు ఎదుర్కొంది. బోయింగ్కి సంబంధించినటువంటి 2 ఉద్యోగులు అడ్డం తిరగడం, దాంట్లో తేడాలు ఉన్నాయని చెప్పడం. అప్పట్లో 3 నెలలు బోయింగ్ విమానాలు ఆపేశారు. ఆ తర్వాత నడిచిపోయింది. బోయింగ్కి వచ్చినటువంటిది ఏంటంటే తెర వెనకాల లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు. బైడెన్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల వర్గంది అది. పారిశ్రామికవేత్తలు ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళదే. అందుకనినే ఏదైతే సునీత విలియమ్స్ను కూడా ఆకాశంలో వదిలేసి వచ్చినటువంటిది అది. చివరికి అది కాస్త ఫెయిల్ అయ్యి